ప్రజల మీద భారం మోపుతా ఉన్నాడో మనందరం కూడా చూస్తూ ఉన్నాం. కేవలం 6 నెలల కాలంలో 75,000 కోట్ల రూపాయలు అప్పులు చేసినటువంటి ప్రభుత్వం ఇది. కేవలం ఒక్క సంక్షేమ కార్యక్రమం పేదవాడికి ఇచ్చినటువంటిది లేదు. ఎన్నికల్లో చెప్పినటువంటి సూపర్ సిక్స్లు లేవు, ఎన్నికల్లో హామీలు లేవు. నాణ్యమైనటువంటి విద్య, నాణ్యమైనటువంటి వైద్యం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఇస్తే, నేను నాణ్యమైనటువంటి విద్యుత్ ఇస్తాను, నాణ్యమైనటువంటి విద్యను ఇస్తానని చెప్పి ఈరోజు నాణ్యమైన మద్యం ఇస్తూ ఉన్నాడు తప్ప నాణ్యమైన విద్య కానీ నాణ్యమైన వైద్యం కానీ ఈరోజు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. కేవలం ప్రజల్ని మోసం చేయడం, కేవలం ప్రజల్ని మభ్యపెట్టడం, ఈ రకంగా అధిక భారం మోపడం, ఎన్నికల్లో హామీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేసినటువంటి కార్యక్రమాలు చేశారు. రానటువంటి కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరింత పెద్ద ఎత్తున ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తాం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అనేటువంటి విషయం